రాఖీ పండగ గురించి నేను చెబుతా 2 మాటలు. రాఖీ పండగ అంటే అన్నా చెల్లెల అనుబంధం, అక్కా తమ్ముడు అనుబంధం గుర్తు పూర్వం నుంచి ఉందన్నమాట. బంధం విలువ తెలియాలని రాఖీ పండగ అనేది పెట్టారు. ఎందుకంటే కొంతమంది తోడబుట్టిన వాళ్ళు కట్టడానికి పోరు, బంధం విలువ తెలియక. దయచేసి పోండి, లేని వాళ్ళకు తెలుసు ఆ బంధం విలువ. ఎందుకంటే నా తోడబుట్టినోడు చచ్చిపోయి 20 ఏళ్ళు అయింది. మా అన్న ఉన్నప్పుడు ఆ బంధం విలువ తెలియలే. ఇవాళ అన్న పోయినాక ఆ విలువ తెలుస్తుంది. అందుకని దయచేసి మీరు నా మాటిని, తోడబుట్టిన అన్నా చెల్లెళ్ళైనా అక్కా తమ్ముళ్ళైనా దయచేసి ఈ పవిత్రమైన పండగని ఎవరైనా ఎవరెక్కడుండా వచ్చి అక్క తమ్ముడుకు గట్టాలా, చెల్లెలు అన్నకు గట్టాలా, కట్టి ఈ పవిత్రమైన బంధాన్ని ముందు తరాలకి చెప్పండి. అన్నా చెల్లెల అనుబంధం అంటే, అక్కా తమ్ముడు అనుబంధం అంటే. కొంతమంది డబ్బుల కోసం ఆశపడి పెట్టకపోతే స్థాపనలు, మనం పోతే ఆయన ఎత్తడాలే, 500 ఛార్జీ పెట్టుకుని పోవాలా, 1000 ఛార్జీ పెట్టుకుని పోవాలని కొంతమంది ఆలోచిస్తారు. బంధం, అన్నా చెల్లెల బంధం, అక్కా తమ్ముడు బంధం డబ్బులకు ముడేయొద్దు. బంధం మనం ముందు తరాలకు అందియాల. దయచేసి ఎక్కడెక్కడ ఉన్నా కూడా అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు రాఖీ పండుగ చేసుకోవాలా. వాళ్ళు నిండా 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, ఆడపిల్లలు దీవియాలని కోరుకుంటాను నేను.